ఇదేంటో తెలుసా మీకు? గట్టిగా ఉంటుంది, స్వీట్ ఇది. దీన్ని మొవ్వ అంటారు. ఇక్కడ విజయనగరం, శ్రీకాకుళం నుంచి ఇటువైపు ఒడిశా వైపు దొరుకుతుంది. మొవ్వ కాదు, మువ్వ. మువ్వ. మళ్ళీ చెప్పు. మువ్వ. 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 దీన్ని ధనుర్మువ్వ అంటారు. ఇది ఒరిస్సాలో ధనుర్మాసంలో చేస్తారు. అది హార్వెస్ట్ సీజన్ కూడా, డిసెంబర్ జనవరిలో. ఇది మా ఊరు గుడిలో ప్రతి మంగళవారం అనుకుంటాను ఆఫర్ చేశారు. అది బాల్ లాగా ఉంటుంది, రౌండ్గా చేస్తారు, స్క్వేరిష్గా కూడా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కార్పెంటరీ చేసే సుత్తి ఉల్లితోనే ముక్కలు చేసి మా నాన్న మాకు ఇచ్చేవాడు. డిసెంబర్ నుంచి జనవరి అండ్ ఫిబ్రవరి తర్వాత మళ్ళీ దొరకవు. సో సీజనల్ స్వీట్, రిలీజియస్ స్వీట్, ప్రసాదంగా వాడతారు. విష్ణుమూర్తికి ప్రసాదంగా ఆఫర్ చేస్తారు. చాలా హార్డ్గా ఉంటుంది. ఇది అసలు కొరకలేం. ఇంత ముక్కిచ్చి అంటే చాకు పెట్టి దాన్ని సుత్తి పెట్టి కొట్టేవాళ్ళం. ఇది ఒరిస్సా నుంచి ఎక్కడికి వెళ్ళిన వాళ్ళైనా ఇది పట్టుకెళ్తారు, ఎందుకంటే ఇది ఒక సెంటిమెంటల్ స్వీట్. సెంటిమెంటల్ స్వీట్, కరెక్ట్. సో నువ్వు ఇప్పుడు తిను. అమ్మో, పళ్ళు టెస్ట్ చేయించుకోవాలి దీన్ని తినాలంటే. నిజంగా ఇది టీత్ టెస్టర్, ఎందుకంటే గట్టిగా ఉంటుంది. నేను ఎంజాయ్ చేసేదైతే దీని మీద కొబ్బరి మహా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొట్టుకునే వాళ్ళం మేము. కొబ్బరి ముక్కలు చేస్తే అందరికీ కొబ్బరి రాదు కదా. చిన్నప్పుడు మేము మా అన్నయ్యలు అందరూ కొట్టుకునే వాళ్ళు. అందరికీ రాదు, ఊడిపోతాయి కదా. ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు ఇదని. దీని జీడిపప్పు కూడా పెడతారు, రకరకాలు పెడతారు. ఈ కొబ్బరి ముక్కల కోసం కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకోకుండా పంచుకుని తినడం మంచిది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మా వెనకాల రండి, వెనక పడండి, వెనకాల వచ్చేయండి. ఇవాళ వెళ్ళిపోవు నన్ను వదిలేసి.